తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పుడేం జరగబోతుంది? కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి ముందు ఫార్ములా కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఆయనకు అక్కడ కూడా ఊరట లభించలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు వచ్చాయి. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం. గతేడాది డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కోసం రూల్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీనివలన ప్రభుత్వానికి 54.88 కోట్ల నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ఈ కేసులో ఏవన్ గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే అప్పుడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను A2గా చేర్చారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఇప్పటికే ఈ కార్ రేస్ కు సంబంధించి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే మరొకసారి కూడా ఈ కేసు అయితే తెర మీదకు వచ్చింది. సో ఇప్పుడు అటు కేసీఆర్ విషయంలో, ఎందుకంటే అటు ఎఫ్ఐఆర్ కూడా కొట్టివేయలేదు ఏసీబీ, ఇప్పటికైనా పిటిషన్ వేసినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి వివరణ కూడా బయటకు రాలేదు. సో ఇప్పుడు తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి? ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. దానికి సంబంధించి అవకతవకలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఆ పూర్తి నివేదికను ప్రభుత్వానికి కూడా అందజేశారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ 2 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అలానే ఈ కేసులో అప్పట్లో మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ని 3 సార్లు విచారించింది. బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించింది. అప్పట్లో కేసీఆర్ విచారణకు హాజరైన తర్వాత కూడా ఆయనే స్వయంగా చెప్పారు, నేను ఇచ్చిన ఆదేశాలతోనే నిధులన్నీ కూడా విడుదల చేశారంటూ కూడా చెప్పారు. కానీ ఏసీబీ విచారణలో చాలా కీలకమైన ఆధారాలను అయితే సేకరించింది. ఏదైతే హెచ్ఎండిఏ నుంచి నిధులు విడుదల చేశారో 54,88,87,000 రూపాయలు విడుదల చేశారో ఇవి నిబంధనలకు అతిక్రమించి వీటిని విడుదల చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల సంఘానికి చెప్పాల్సి ఉంటుంది. కానీ అవేవి చేయకుండానే, మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఈ చెల్లింపులన్నీ కూడా చేశారు. అది కూడా విదేశాల్లో ఉన్న ఒక ఎఫ్ఈఓ అనే సంస్థకు ఈ నిధులన్నీ కూడా వెళ్ళినట్లుగా అధికారులు ఆరోపిస్తూ ఆయన పైన ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం అటు గవర్నర్కు ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ లేఖ రాసింది. అది ఎన్ని రోజులు కూడా పెండింగ్ ఉంది. ఈరోజు గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడంతో ఈ కేసు మరొక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. అసలు ఏసీబీ ఏం చేయబోతుంది? ప్రాసిక్యూషన్ అనుమతి రాగానే అందరూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఏసీబీ అరెస్ట్ చేస్తుంది, లేకుంటే ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది, మరోసారి విచారణకు పిలుస్తుంది, ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఏసీబీ పనితీరు ఎలా ఉంటుంది? ఒక కేసులో నిందితుడి పైన ప్రాసిక్యూషన్ అనుమతి లభించిన తర్వాత ఏసీబీ ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? ఇవన్నీ కూడా మనకు వివరాలు అందించేందుకు ఏసీబీ మాజీ డీజీ పూర్ణచంద్రరావు గారు మనతో లైవ్లో ఉన్నారు, మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పూర్ణచంద్రరావు గారు. నమస్కారం అండి. సార్, మీరు ఏసీబీ డీజీగా పనిచేశారు, అనేక కేసులు మీరు అన్నీ కూడా చూశారు. రీసెంట్గా చూస్తే ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా ఏసీబీ నమోదు చేసింది. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ అనుమతికి ఈరోజు గవర్నర్ అనుమతి ఇచ్చారు. తర్వాత ఏసీబీ ఏం చేయబోతుంది? ఆయనను విచారణకు తిరిగి మరోసారి పిలుస్తారా, లేకుంటే ఇప్పటికే 2 సార్లు విచారించారు? ఏసీబీ ఏం చేయబోతుంది ఇప్పుడు? ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి, ఇన్వెస్టిగేషన్ బట్టి సరైనటువంటి మెటీరియల్ ఉందండి ఏసీబీ దగ్గర. మనకి అవగాహనకి బయట చూస్తే అదే అవగాహనలో ఉన్నాము. ఆ మెటీరియల్ ఉన్న పక్షంలో మామూలుగా కేసుల్లో అయితే గత 30 సంవత్సరాల క్రితం పెద్దగా అరెస్టులు ఉండే కాదు. వైట్ కాలర్ క్రైమ్స్, లీడర్లను కానీ వీళ్ళని కానీ చాలా తక్కువగా అరెస్టులు చేసేవాళ్ళు. మనం సిబిఐ కేసులు చూస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఛార్జ్ షీట్లు వేసేవాళ్ళు, బాగా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్లు వేసేవాళ్ళు. ఆ కేసులు కూడా కన్విక్షన్ అయ్యాయి.
బట్ చానాళ్ళు బట్టేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఏ కేసు అయినా కానీ అరెస్ట్ అనేది బేసిక్ థింగ్ అయిపోయింది ప్రతి చోట. మామూలు లా అండ్ ఆర్డర్ కేసుల దగ్గర నుంచి ఎనీ కేసు మా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే అరెస్టులు ఎందుకు చేయట్లేదు, అరెస్టులు మామూలు వాళ్ళని అయితే అరెస్టులు చేస్తారు కదా, పెద్ద కేసుల్లో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు అరెస్టులు చేయరా అనే ధోరణి ప్రబలింది. పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం అరెస్ట్ చేయడానికే చూస్తున్నారు. అయితే ఈ అరెస్ట్ చేసేటప్పుడు పొలిటికల్ పార్టీస్ 2 అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. మామూలుగా చట్టపరంగా ఎలా ఉంది, అరెస్ట్ చేయొచ్చా లేదా, ఒకవేళ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసే సమయం ఎప్పుడు, టైమింగ్ అనమాట. అంటే ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల ముందు చేశారు అనుకోండి, అదేమన్నా వాళ్ళకి సానుభూతి వస్తుందా, సానుభూతి రావటం వల్ల జూబ్లీ హిల్స్ ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఉందా అనే ధోరణి ఒకటి ఆలోచిస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్ అయిపోయింది, తద్వారా ఈ రోజున ఫ్యూచర్ లో పొలిటికల్ డెవలప్మెంట్ కి మరి ఈ అరెస్ట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది పొలిటికల్ పార్టీ, రూలింగ్ పార్టీ ఖచ్చితంగా చూస్తుంది. బట్ చట్ట ప్రకారం అయితే అరెస్ట్ చేయడానికి అడ్డంకులు ఏం లేవు. ప్రజల అభిప్రాయం కూడా ఏంటంటే పెద్దవాళ్ళని అరెస్ట్ చేయాలి, అరెస్టే కాకుండా ప్రజల అభిప్రాయాలు లేకుంటే రాజకీయ ఒత్తిడిలో వీటిలన్నింటినీ వదిలేసి ఒక దర్యాప్తు సంస్థగా, ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థగా ఎలా ముందుకెళ్ళాలి, ఇటువంటి కేసుల్లో మామూలు వ్యక్తి ఉన్నా సరే ఎవరున్నా సరే దర్యాప్తు సంస్థ పనితీరు ఎలా ఉంటుంది? అరెస్ట్ చేయటమే జనరల్గా మనం అందుకే చెప్తున్నాం మీకు, మామూలు వ్యక్తులు ఉంటే ఇట్లాంటి కేసులు ఉంటే అరెస్ట్ చేయకుండా వదిలే ప్రసక్తి లేదండి, అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రోజున అరెస్ట్ చేయటం అనేది ఒక ట్రెండ్ కూడా ఉంది, బట్ ప్రజలు కూడా అది కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకోవటం అంటే అర్థం ఏంటంటే ప్రజల పేరు చెప్పిన మాత్రాన అదేదో కరెక్టా కాదా అని కాదు, మరి చేయాల్సిన అవసరం ఉంది కదా, క్రైమ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు అవినీతి బాగా పేరుకుపోయింది కదా అండి, అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నారు కదా, విపరీతమైన ఒత్తాసు పలుకుతున్నారు. ఇంతకుముందు అధికారులు నో చెప్పేవాళ్ళు, నో చెప్పి వాళ్ళు దూరం వెళ్ళిపోయేవాళ్ళు ఆ పోస్టింగ్ నుంచి, మీదేదో మీరు చేసుకోండి మా వల్ల కాదని. ఇప్పుడు ఎట్లా ఉందంటే అధికారులు కూడా కరప్షన్ ఫెసిలిటేట్ చేస్తారు, అదొక జంట వ్యవహారం లాగా తయారైపోయింది. అటు రాజకీయ నాయకులు, ఇట్లా అధికారులు, మళ్ళీ బయట కాంట్రాక్టర్లు, ఇదొక నెక్సెస్ గా తయారైపోయి ఒక్కొక్క కేసు ఒక్కొక్క కాన్స్పిరసీ కేసు అవుతుందంటే ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగపరుస్తున్నారు. ఏదో ఒక పేరు చెప్పి స్కీములు తెచ్చి ఏదో గొప్ప పని చేసినట్టు రాష్ట్రానికి, దేశానికి చేసి గొప్పలు చెప్పుకుంటూ చేసేటువంటి కరప్షన్. కాబట్టి ఈ కరప్షన్ ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అండ్ ఈ కేసులో అన్ని రకాలైన అనుమతులు తీసుకోవడం జరిగింది, హైకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. అకార్డింగ్ టు ద ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఏముంది అని అంటే, వాస్తవానికి వీళ్ళు వేరే ఒక సంస్థతోని, గ్రీన్కో అనే సంస్థతోనో ఎఫ్ఈఓతోనో ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళు స్పాన్సర్లుగా ఉండాలి. కానీ స్పాన్సర్లు చేతులెత్తేయడం వల్ల అప్పట్లో హెచ్ఎండిఏ నిధులను దీనికి మళ్లించారు. దీనికి కట్టడం వల్ల అదనంగా 9 కోట్ల వరకు హెచ్ఎండిఏ పైన భారం పడింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరింది. దీనికి మంత్రిమండలి ఆమోదం లేదు, అందువల్లనే ఆయన పైన కేసు నమోదు చేస్తున్నాం అనేది ఏసీబీ చెప్తుంది ఎఫ్ఐఆర్ ప్రకారం. కానీ కేటీఆర్ మాత్రం తాను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, అన్ని అనుమతులతోనే తాను నగదు బదిలీకి ఆదేశాలు జారీ చేశాను అని చెప్తున్నారు. అంటే ఏసీబీ పూర్తి ఆధారాలను కూడా సేకరించింది ఇందులో అవకతవకలకు సంబంధించి. అది మీ వాయిస్ వినపట్లేదండి, బట్ అది ఆయన వాదన కావచ్చు. కానీ సార్ ఒకటే పాయింట్ అండి, ఎప్పుడో జనవరిలో ఎగ్జామిన్ చేసి ఇప్పటి వరకు ఏం చేయకపోవటం ఏంటండి, అసలు కేసుల్లో ఎంత ఫాస్ట్గా ఉండాలి. ఏసీబీ జనవరిలో ఎగ్జామిన్ చేసింది, ఈ ఎగ్జామిన్ చేసినాక మరి హైకోర్టు, గవర్నమెంట్, తర్వాత గవర్నర్, ఇట్లా ఎన్ని నెలలు డిలే అవుతుందండి అసలు కేసులో. ప్రజలకి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ కేసు పైన, ఎఫ్ఐఆర్ కొట్టేయాలని ఒకసారి, తనను అరెస్ట్ కాకుండా ఉండేలా చూడాలని మరొకసారి, దర్యాప్తు నిలిపివేయాలని ఒకసారి, అందువల్లే కొంత జాప్యం జరిగింది. జాప్యం ఎందుకు జరిగినా ప్రజల్లో కానీ ఈవెన్ ఏజెన్సీస్ కూడా ఎంత ఇబ్బంది అండి. ఇప్పుడు ఒక ఏజెన్సీ స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ చేయని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకునే విధంగా చేయాలి. ఇప్పుడు ఏసీబీ తీసుకోవాలంటే ఎన్ని అడ్డంకులు చెప్పండి, ఎగ్జామినేషనే ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళని ఎగ్జామిన్ చేయాలంటే పెద్ద పెద్ద విట్నెస్లని, మీడియా హడావిడి, సపోర్టర్స్, జనాలు రావటం, అసలు అది పెద్ద వర్క్ అవుతుంది.
ఇట్లా అసలు నిజంగా చెప్పాలంటే ఇటువంటి కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, అరెస్టులు చేయాలి, ఛార్జ్ షీట్లు వేయాలి. అప్పుడే కదండి ఇప్పుడు నెక్స్ట్ దీనికే 1 year పడితే మరి ఇప్పుడున్న గవర్నమెంట్ చేసేటువంటి అవకతవకలకి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు పడతాయి? ఏ రకమైనటువంటి డిటరెన్స్ ఉంటుంది? ఇది కేటీఆర్ మీద కేసు కాదండి. ఇది కేటీఆర్ మీద కేసో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద కేసో అనేది చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే అవినీతి కేసులు ఇవి. అవినీతి కేసుల్లో సత్వరం చర్య తీసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అవినీతిమయం కాకుండా సరైన పాలన ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈజీ తీసుకుంటారు లా ఎన్ఫోర్స్మెంట్ ప్రాసెస్ ని. ఇదే దేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడానికి తగిన విధమైనటువంటి అధికారాలు ఏసీబీకి ఉన్నాయి. అంటే ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరా అండి? వీళ్ళకి గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాలా ప్రాసిక్యూషన్ చేయాలంటే? ఆ ప్రాసెస్ పెట్టారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే పీసీ యాక్ట్ ని అమెండ్ చేయడంతో బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు విధాన నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా అనుమతి కావాలన్నారు. ఇది లేదు ఇంతకుముందు. 4-5 సంవత్సరాల క్రితం ఇట్లా ఉండేది కాదు. దీంతో ఇంకా డిలే అవుతుంది. విధాన నిర్ణయాల పేరుతో చేసే అవినీతి ఇంత అంతా కాదండి. మనం ఆ అవినీతి అసలు మేజర్ కేసెస్ ని డీల్ చేయడానికి ఇప్పుడు మనకి ఎంత డిలే అవుతుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి ఈ అనుమతులతోనే కాలక్షేపం అంతా అయిపోతుంది. ఒక టర్మ్ అయిపోతుంది. ట్రయల్ తోనేమో 2-3 టర్ములు అయిపోతున్నాయి. 2-3 టర్ములు అంటే సపోజ్ జగన్ కేసు తీసుకుందాం. ఇంతవరకు ట్రయల్ ఏమైతుందో ఎవరికి తెలియదండి. 10-15 సంవత్సరాలు అయిపోయింది ఆ కేసు ఛార్జ్ షీట్ వేసినాక. సో ఈ అవినీతి ఏమో విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయ నేతల్లో చేసే అవినీతి ఇంత అంత కాదు, 100,000 కోట్లు. దానికి తోడు అధికారులు కూడా తానా అంటే తందానా అంటున్నారు. ఇటువంటి కేసెస్ సత్వరం ఇన్వెస్టిగేషన్ చేయాలి, అరెస్టులు చేయాలి, ఛార్జ్ షీట్లు వేయాలి. ఎక్కడికక్కడ ఏ సంస్థకు ఆ సంస్థ ఇమీడియట్ గా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. హైకోర్టులో కేసు పడితే వాళ్ళు ఇమీడియట్ గా డిస్పోజ్ చేయాలి. చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే విదిన్ 24 hours దానికి క్లియర్ చేయాలి. గవర్నర్ దగ్గర పోతే గవర్నర్ కూడా విదిన్ 24 hours 48 hours ఇచ్చేయాలి. అంతేగాని నెలల తరబడి పెండింగ్ పెట్టుకుంటూ ఇది డిలేడ్ జస్టిస్ ఈజ్ లైక్ డినైడ్ జస్టిస్ అండ్ డిస్ట్రాయిడ్ జస్టిస్. ఏదో ఒకటి తేల్చమనాల. చేశాడు ఆయన కేటీఆర్, చేయలేదా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్లారిటీ రావాలి. జ్యుడిషియరీ కూడా వెంటనే యాక్ట్ చేయాలి. ఇందులో ప్రైమాఫేసి కూడా ఉందని ఏసీబీ అధికారులు చెప్పారు. ఆ తర్వాత సుదీర్ఘ విచారణలో ఇతర నిందితులు కూడా ఒప్పుకున్నారు. స్వయంగా కేటీఆర్ కూడా నేనే ఆదేశాలు ఇచ్చానంటూ ఆయన కూడా ఒప్పుకున్నారు కదా. అందుకనే ఇంత తెలిసి కూడా ఏం అవ్వదంటే ఏమనుకోవాలి? ఎవరి లోపం ఇది? వ్యవస్థాగత లోపమా? మరి ఇది అంటే నేను ప్రజల తరపున ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది కామన్ మ్యాన్ వ్యూ అండి. ఇది అన్యాయం కదా. ఒక్క కేసు కదండి, ఈ ఒక్క కేసుని డీల్ చేయలేరా? సార్, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం మీరు పోలీస్ సర్వీస్లో ఉన్నారు, అనేక దర్యాప్తులు చేశారు, ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏసీబీని లీడ్ చేశారు. మీకున్న అనుభవంతో చెప్పండి, ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకుంటే మీరు అన్నట్లుగా అరెస్ట్ మానేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత న్యాయస్థానంలో చూసుకుందాం అని చెప్తారా? ఏం చేయబోతుంది ఏసీబీ అనేది కొంత ఉత్కంఠ నెలకొంది. మీరు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఏం చెప్తారు? చెప్పలేం కదా. అది ఏం చేస్తారు? చెయ్యొచ్చు, చేయటానికి అధికారం ఉంది. చేస్తారా లేదో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు. ఖచ్చితంగా సాధారణంగానైతే అటు ప్రజల వైపు నుంచి చూసినా అటు స్వతంత్రంగా దర్యాప్తు సంస్థలకు కొంత వెసులుబాటు అయితే ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అరెస్ట్ చేస్తేనే అటు ప్రజలకు కూడా కొంత దర్యాప్తు సంస్థల మీద నమ్మకం కలుగుతుంది అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు అయితే చెప్తూ ఉన్నారు. మరోపక్క ఈ కేసు విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు చెప్పారు, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా ఈ అనుమతి వచ్చిందంటూ చెప్తున్నారు. వాస్తవానికి కేసు ఎప్పుడోనే నమోదు చేశారు, డిసెంబర్లోనే నమోదు చేశారు. సుదీర్ఘకాలం విచారణ జరిపారు. విచారణ అడ్డుకునేందుకు కేటీఆర్ అటు న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరికి ఆయన న్యాయస్థానంలో చుక్కెదురవడంతో ఆయన విచారణకు హాజరయ్యారు.
ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అధికారులు వాళ్ళు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అన్ని ఆధారాలను కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరోపక్క అటు టీపీసీసీ అధ్యక్షుడు కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఒకవేళ కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనేనో కేసు నమోదు చేసిన వెంటనేనో మేము అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడడం లేదంటూ అటు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి. ఇక అటు ఫార్ములా ఈ రేసింగ్లో ఒక అడుగు ముందుకు పడింది. ఇప్పటిదాకా మొన్న ఎలక్షన్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకు గవర్నర్ ఆమోదం తెలపడం లేదు, ప్రాసిక్యూషన్కి ఎందుకు ఆమోదించడం లేదంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు ఆమోదం తెలపడంతో తదుపరి కార్యాచరణ ఏసీబీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తుందా లేకుంటే నోటీసులు ఇచ్చి మరోసారి విచారణకు రావాలంటుందా ఏంటనేది కూడా వేచి చూడాలి. ఏసీబీ మరి ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. మరోపక్క అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత ఆందోళనకి గురవుతున్నాయి. ఖచ్చితంగా తమ నాయకుడిని అరెస్ట్ చేసేందుకే ఇదంతా కూడా కుట్ర చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన లీగల్గా పోరాటం చేయడానికి అటు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అఖిల. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కూడా కేటీఆర్ అయితే మరోసారి విచారణకు హాజరవుతారా లేదన్నది అయితే ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు, ఎందుకంటే ఇప్పటివరకు గవర్నర్ అనుమతి రాలేదు. సో ఇప్పుడైతే ఈ కేసు ఎలా వెళ్ళబోతుంది అనేది అయితే ఉత్కంఠ నెలకొంది. మరో పక్కన చూసుకున్నట్టయితే ప్రజల్లో కానివ్వండి కేసులో వైఫల్యం కనిపిస్తుందంటూ ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి ప్రజల నుంచి కూడా. సో ఎందుకు ఈ కేసుని ఇంత నీరు గారుస్తున్నారు, త్వరితగతిన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా సో ప్రజల నుంచి అయితే పలు ఆరోపణలు వస్తున్నాయి. సో ఇప్పుడే మనం చూసాము, అటు ఏసీబీ మాజీ డీజీ పూర్ణచంద్రరావు గారు కూడా చెప్పారు, ఎందుకంటే త్వరితగతిన ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళితేనే సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రజల్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అక్కడ పర్సన్స్ ఎవరన్నది కాదు, అవినీతి జరిగింది కాబట్టి. సో అవినీతి జరిగినప్పుడు త్వరితగతినే చర్యలు తీసుకుంటే మేలు అంటూ కూడా ఆయన చెప్పడం చూసాం మనం. సో చూడాలి మరి ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా వేచి చూద్దాం.